వ్యాప్త సార్వత్రిక సమ్మెకు జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సార్వత్రిక సమ్మెలో సామాజిక సంఘాలు, సామాజిక శక్తులు భాగస్వాములు కావాలని, తద్వారా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మనువాద కార్పొరేట్ విధానాలని ప్రతిఘటించాలని, ఏ రాజ్యాంగం అయితే ఈ దేశ ప్రజలందరికీ ప్రస్తుతము గుండెకాయలాగుందో ఆ రాజ్యాంగాన్ని ఈ మనువాదుల కబంధ హస్తాల నుంచి రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతుంది మే 20వ తేదీన. కాబట్టి ఈ సార్వత్రిక సమ్మెకు సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర స్థాయితో పాటు అన్ని జిల్లా స్థాయిలో సామాజిక సంఘాల్ని ఐక్యం చేసి సార్వత్రిక సమ్మెలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జె వెంకటేష్ గారికి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మల్లు లక్ష్మి గారికి, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ గారికి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు గారికి, అదేవిధంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ధర్మానాయక్ గారికి, అట్లాగే బీసీ జాక్ స్వేచ్ఛ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కోలా జనార్దన్ గారికి, అట్లాగే సామాజిక ఉద్యమ సీనియర్ నాయకులు శ్రీహరన్న గారు, అదేవిధంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేష్ గారు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి గారు, అట్లాగే తెలంగాణ సామాజిక ఉద్యమకారులు కొమ్ము తిరుపతి గారు, అట్లాగే సిఐటియు రాష్ట్ర కోశాధికారి పొంగూరి రాములు గారు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారు, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు ఎం ప్రకాష్ కరత్ గారు, ఎం దశరథ్ గారు, అదేవిధంగా ఐద్వా నాయకురాలు శశికళ గారు, ఇంకా కొద్దిమంది దారిలో ఉన్నారు, వారు కూడా హాజరవుతున్నటువంటి ఇప్పుడే డిడిఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ విజయ్ కుమార్ గారు కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం. మిగతా పెద్దలు కూడా హాజరవుతున్నారు, రావాల్సిందిగా కోరుతున్నాను. వీరందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ముందుగా నేను ఈ ఒక రిపోర్టుని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రిపోర్టులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో